అమెరికాలో మృతి చెందిన విద్యార్థిని సూర్య నాగశ్రీ వందన పరిమళ మృతదేహం స్వస్థలం తెనాలికి చేరుకుంది. అమెరికాలో ఎంఎస్ చేసేందుకు 2 ఏళ్ల క్రితం వెళ్లిన వందన గత వారం అక్కడ జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందింది. శనివారం కుటుంబ సభ్యులు అంత్యక్రియల్ని పూర్తి చేశారు. తెనాలి నందులపేటకు చెందిన సూర్య గణేష్ రమాదేవి దంపతుల రెండో కుమార్తె నాగశ్రీ వందన పరిమళ తెనాల్లోని ప్రాథమిక విద్యను పూర్తి చేసిన ఆమె 2022 సంవత్సరంలో ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్ళింది. అక్కడ టెన్నెసీ రాష్ట్రంలో యూనివర్సిటీలో చదువుకుంటుంది. ఇప్పటికే చదువు మొత్తం పూర్తి చేసుకున్న వందన మరికొద్ది రోజుల్లోనే మాస్టర్ డిగ్రీ పట్టా కూడా అందుకోవాల్సి ఉంది. అయితే అనుకోని విధంగా గత శుక్రవారం రాత్రి కారులో వెళుతుండగా ట్రక్కు ఢీకొన్న ప్రమాదంలో వందన అక్కడికక్కడే మృతి చెందింది. ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన వందన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిందన్న వార్త తెలుసుకుని కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు. వందన తల్లిదండ్రులు రమాదేవి, గణేష్తో పాటు అక్క నాగమృతవల్లి, చెల్లెలు యోగశ్రీ హర్షిత బోర్న విలిపించారు. వారం రోజులుగా కుమార్తె మృతదేహం కోసం కళ్ళు కాయలు కాసేలా ఎదురుచూశారు. ఇక్కడి ప్రజాప్రతినిధులు, అక్కడ తానా సంస్థ ప్రతినిధుల చొరవతో వందన భౌతిక కాయం శుక్రవారం రాత్రికి తెనాలి చేరుకుంది. శనివారం ఉదయం నందులపేటలోని నివాసం వద్ద వందన భౌతిక కాయాన్ని సందర్శనార్థం ఉంచగా కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు చూసి కన్నీటి పర్యంతరమయ్యారు. వందన మృతదేహాన్ని చూసి తండ్రి గణేష్, తల్లి రమాదేవి, ఇద్దరు తోబుట్టువులు బోర్న విలపించారు. పలువురు బంధువులు వచ్చి వందన భౌతిక కాయం వద్ద నివాళులర్పించారు. అనంతరం అంత్యక్రియలు పూర్తి చేశారు.